Hi, this is Dr. M. Obulpati, doctorate in political science. I have completed my doctorate in political science, Sri Krishnadevara University, Ananthapuram. I have more than 10 years experience in teaching in political science. I have done my doctorate degree in political science. My research topic is RTI, the Right to Information Act on encouraging people's participation in governance and bringing transparency in administration అనే అంశం మీద పరిశోధన చేసి 2014లో డాక్టరేట్ పట్టా పొందడం జరిగింది. ప్రధానంగా ఇండియన్ పాలిటీ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ప్రస్తావించే ముందు వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ. Nowadays, there is no question paper at all without framing, without considering any Indian polity, without programs and policies of central government and state government and current events of the central government, current events of the state governments. There is no possibility to frame any question paper at central level, state level. This is very important and essential paper subject for competitive examinations. Either it may be SSC, a Group 1, Group 2, Group 3 and Group 4 and Indian Railways and staff selections, etc. భారత రాజ్యాంగం అనేది చాలా ముఖ్యమైనది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు, షెడ్యూళ్ళు, ప్రభుత్వ అధికారాలు, ప్రభుత్వానికి సంబంధించిన చట్టాలు, ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి పథకాలు, మరి సంక్షేమ విధానాలు, అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు, భారతదేశంలో పార్లమెంటు ద్వారా ఏ చట్టాలు చేస్తున్నాయి, ఏ అంశాల గురించి పరిశోధన చేయడం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి ప్రతి ఒక్క పోటీ పరీక్షలకు చదువుతున్నటువంటి విద్యార్థి చదువుకోవాలి. Indian polity, basically man is a social and political animal. So either beast or God. Without society he cannot exist anywhere on this earth. In this moment, మనిషి సామాజిక రాజకీయ జీవి. భారత రాజ్యాంగంలో ప్రధానంగా స్థానిక స్వపరిపాలన 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, మినీ కాన్స్టిట్యూషన్, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. ఈ అంశాల ద్వారా ప్రధానంగా గత సంవత్సరం భర్తీ చేసినటువంటి రాష్ట్ర సచివాలయ ఉద్యోగాలన్నింటిలోనూ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మీదకి సంబంధించి దాదాపు 100% ప్రశ్నలు సంధించడం అనేది జరిగింది. నేడు పోటీ ప్రపంచంలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇండియన్ పాలిటీని బేస్ చేసుకొని కరెంట్ ఈవెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ పోర్ట్ఫోలియో, స్టేట్ క్యాబినెట్ పోర్ట్ఫోలియో, శాఖలకు సంబంధించి అన్ని పథకాలు, విధానాలు, పాలసీస్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది.
each and every policy of the central government, each and every policy of the state government, whatever laws making by the government, ఏ విధమైనటువంటి చట్టాలు చేసుకొస్తుంది. జుడిషియల్ కాంట్రడిక్షన్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అనలైజ్. వీటిని విశ్లేషించడం చాలా ముఖ్యమైనది. మరి ప్రధానంగా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి చెందినటువంటి న్యాయ సంస్థానాలకు సంబంధించి, క్రిటిసిజంకి సంబంధించి, విమర్శలకు సంబంధించి ఏ ఏ అంశాలు ప్రాధాన్యత సంపాదించుకుందో, సవరణలకు సంబంధించి ఏ ఏ అంశాలు ప్రాధాన్యత సంతరించుకుందో వాటన్నింటినీ కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సిఏఏ, ఎన్ఆర్సి, మరి సుప్రీంకోర్టు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్స్, ఇలాంటివన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం అనేది ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి చెందినటువంటి కేసుల అధ్యయనం గతంలో మనం పరిశీలిస్తే గోలక్నాథ్ కేసు, కేశవానంద్ భారతి కేసు, అలాంటివన్నింటినీ కూడా మనం పోటీ పరీక్షలకు సన్నద్ధమైనటువంటి విద్యార్థులు అందరూ కూడా చదవాలి, తెలుసుకోవాలి. మరి అదేవిధంగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్ ఫీచర్స్ కెనాట్ బి అమెండెడ్. దే కెనాట్ బి అమెండెడ్ ఈజీలీ బికాస్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ rigid and flexible manner. భారత రాజ్యాంగం దృఢ అదృఢ సమ్మేళనం. మౌలిక అంశాలైనటువంటి వాటిని సవరించడానికి అవకాశం ఉండదు. నేడు సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి కొత్త తీర్పులు వాటన్నింటినీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మరి భారత రాజ్యాంగంలో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేటువంటి అంశాలను మనం చేర్చుకున్నాం. మరి ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సాంఘిక సమానత్వం అనేటువంటి అంశాలను కల్పిస్తామని ప్రవేశిక ద్వారా చెప్పుకున్నాం. ఈ అంశాలనే కాకుండా న్యాయబద్ధత, చట్టబద్ధత కోసం అన్నీ కల్పిస్తామని చెప్పుకున్నాం. మరి నేటికి కూడా ప్రవేశికలో ఉన్నటువంటి చాలా అంశాలకి న్యాయ సంరక్షణ అనేది లేదు. న్యాయ సంరక్షణ, అవర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జ్యుడిషియబుల్. ప్రాథమిక హక్కులు అనేటివి న్యాయ సంరక్షణ కలిగి ఉన్నాయి. కానీ ప్రవేశికలో ఉన్నటువంటి ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం అనేటువంటి అంశాలకి న్యాయ సంరక్షణ లేదు. దే ఆర్ నాట్ జుడిషియబుల్. వీ కెనాట్ ప్రొటెక్ట్ దెమ్. సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్, దే కెన్ ఇష్యూ రిట్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్. సుప్రీంకోర్టు, హైకోర్టు వ్యక్తుల హక్కులను రక్షించుకునేదానికి రిట్స్ అనేటివి జారీ చేయడం జరుగుతుంది. హెబియస్ కార్పస్, మాండమస్, సెర్చియోరరీ, కోవారంటో, ప్రొహిబిషన్ లాంటి రిట్స్ని జారీ చేసి ప్రాథమిక హక్కులను రక్షించుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రధానంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి స్టాండర్డ్ జీకే అనేది ఎంత అవసరమో, అదేవిధంగా రాజ్యాంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఆర్టికల్ 370 డెఫర్ బై ది యూనియన్ గవర్నమెంట్. భారత రాజ్యాంగంలో నేడు కొత్త మార్పులకు సంబంధించి సెకండ్ టర్మ్ బీజేపీ గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్. సో they terminated Article 370 and Jammu Kashmir was merged into Indian territory. జమ్మూ కాశ్మీర్ భారత భూభాగంలో
కలపడం అనేది జరిగింది. దే ఎంజాయ్డ్ సపరేట్ కాన్స్టిట్యూషన్, డ్యూయల్ సిటిజన్షిప్. No person can buy land in the Jammu and Kashmir region before deferring of Article 370. These are revolutionary changes in our country. ఇలాంటి మార్పులన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. కాన్స్టిట్యూషనల్ డిబేట్స్, వీటన్నింటినీ తెలుసుకోవాలి. ఇవి ప్రధానంగా మనం చర్చించుకునేటువంటి అంశాలు. ప్రతి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్థికి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విధి విధానాలకు సంబంధించి, ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి అన్ని అంశాలు, పథకాలకు సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్కి సంబంధించి ప్రశ్నలు అనేటివి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని తప్పనిసరిగా అడగడం అనేది జరుగుతుంది. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కాంపిటేటివ్కి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ప్రిపేర్ కావాలి. సో దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్. సార్, సార్